హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మాస్కర్ మీమర్స్. ఇవాళ అయితే మనం రష్మిక కాదు క్రష్మిక అయిన రష్మిక మందాన యొక్క ద గర్ల్ ఫ్రెండ్ టీజర్ని అయితే రియాక్షన్ ఇద్దాం అనమాట. ఇప్పుడైతే వీడియోని స్టార్ట్ చేద్దాం. నయనం నయనం కలిసే తరుణం. వాట్ ఏంట అది? విజయ్ దేవరకొండ వాయిసా? ఇక్కడ ఎక్కడ విజయ్ దేవరకొండ మెన్షన్ చేయలేదు, కానీ విజయ్ దేవరకొండ వాయిస్ వస్తుంది ఏంటి? లైక్ ఏమన్నా క్యామియో రోల్ ఉంటుందా, లేదంటే హీరో లాగా జస్ట్ ఎట్లా గ్లిమ్సీ ట్యాంక్ ఇట్లా వాయిస్ వదిలేసి దాని తర్వాత పేరు యాడ్ చేస్తారా? నాకైతే డౌట్ గా ఉంది. యతనం పరుగే పెరిగే వేగం, నా కదిలే మనసుని అడిగా సాయం, ఇక మీదట నువ్వే దానికి గమ్యం. విసిరిన నవ్వులో వెలుగుని చూసా, నవ్వాపితే పగలే చీకటి తెలుసా. నీకని మనసు నిరాశ చేశా, పడ్డానేమో ప్రేమలో బహుశా. ఇదేదో పికప్ లైన్ అయితే కాదుగా, అస్సలు పడదు. ఈ టీజర్ లో మనం చూసినట్టయితే ఫస్ట్ తిను ఒక కాలేజ్ లో హాస్టల్లో జాయిన్ అయినట్టయితే చూపించారు. తను మెస్ లోకి వెళ్ళి ప్లేట్ తీసుకున్నాం ఇవన్నీ కాలేజ్. నాకు ఈ రష్మిక అని చూస్తుంటే ఈ వీడియో మొత్తంలో నాకు గీతా గోవిందం టైంలో రష్మిక గుర్తొస్తుంది. లైక్ నాకు తెలిసి పుష్ప సినిమా ఇన్నేళ్ళు తీశారు కదా, సో అప్పుడు ఏమన్నా తను డిమాండ్ చేసింటారు నాకు ఇన్ని సినిమాలు మీతో తీయాలని. సో అల్లు అరవింద్ ముందుకు వచ్చి ఓకే నువ్వు ఈ సినిమాలు ఇన్నేళ్ళు యాక్ట్ చేయి, నేను నీతో కొన్ని సినిమాలు తీస్తాను తీసుకుంటా, ఎందుకంటే గీతా ఆర్ట్స్ అల్లు అరవింద్ కదా. సో అలా అయితే అనుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే అక్కడ హీరోని మాత్రం ఎక్కడా చూపించలేదు. అర్థమవుతుంది విజయ్ దేవరకొండ హీరో అని, లేదా మనకి ట్విస్ట్ చెట్టండి పుష్పలో యారచందనం మీద తగలబెట్టేది శ్రీవల్లి వాళ్ళ అమ్మ ఏదో అన్నారు, కానీ లాస్ట్కి మనల్ని ఈ ఫీలింగ్ చేశారు ఆడ. సో ఇక్కడ ఏమన్నా జరగచ్చు మనకు తెలియదు. వాయిస్ ఒకటి జస్ట్ వాయిస్ ఓవర్, లైక్ ఎవరన్నా డబ్బింగ్ చెప్పాడని చెప్పొచ్చు, తెలీదు, మనం ఏం చెప్పలేము. ఫుల్ అప్పుడు ఇప్పుడు ఎందుకంటే మనం రష్మికాంత్ చాలా డిఫరెంట్ రోల్స్ లో చూసాం, లైక్ యానిమల్ లో, పుష్పలో. కానీ మళ్ళీ పాత రష్మికాంత్ మనం చూడబోతున్నాం అనమాట. ఎలా అంటే గీతా గోవిందం టైంలో ఎలా ఉండేదో అట్లా. సో స్టోరీ కూడా సేమ్ అనిపిస్తుంది. అంటే అక్కడ కొంచెం ఎల్డ్ ఉంటుంది, ఇక్కడ కొంచెం యంగర్, ఇంకా కాలేజ్ టైంలోకి తీసుకొచ్చినట్టయితే నాకు అనిపిస్తుంది. నాకైతే పెద్ద తేడా కనిపించలా. మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ టు మాస్కర్ మీమర్స్.